బండి సంజయ్ గారు ఇంతకుముందు గుడికి రమ్మంటే ప్రమాణం చేయమంటే ఏకసక్కాలు ఆడిన హరీష్ అనేటోడు ఇలా యాదగిరిగుట్టకి ఎట్లా పోతాడన్న? మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు బండి సంజయ్ గారు అడిగారు పోదాం పారు అదే యాదగిరిగుట్ట కాడికని. ఆ రోజు ఎందుకు రాలేదన్నా? ఆ రోజు ఎందుకు దుప్పటి కప్పుకొని పడుకున్నావు? ఇలా దేవుడు ఎట్లా యాదికి వచ్చే? ఉన్న ఉద్యోగం పోతే ఆయనకు దేవుడు యాదికి వస్తాడు, ఈయనకు అధికారం రాకపోతే ఈయనకు హిండెన్బర్గ్ యాదికి వస్తుంది. సిగ్గుండాలే. జొన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఒకడు హైదరాబాద్లో కూర్చొని. మరి మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను అడగదలుచుకున్నాను, నేను కూడా అడిగేలే ఇక్కడికి వచ్చినా కాబట్టి. మరి అది నీది కాకపోతే ఆ రోజు ఎవడో డ్రోన్ ఎగిరేసిండని కేసులు పెట్టి జైలుకి పెట్టిపోయినావు కదరా. ఎవరి దాని మీద డ్రోన్ ఎగిరేస్తే నువ్వెందుకు పంపినవురా? రోజు పెళ్ళిళ్ళల్లో బరాతులలో మస్తుగా డ్రోన్లు ఎగిరేస్తారు. డ్రోన్ ఎగిరేస్తే జైలుకు పంపినావు. పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రిని పంపినావు. నీది కానీ ఫామ్ హౌస్ మీద ఎవరి ఫామ్ హౌస్ మీదనో డ్రోన్ ఎగిరేస్తే వాడిని ఎట్లా అరెస్ట్ చేసి దానికి బెయిల్ రాని కేసులు పెట్టి ఢిల్లీకి వెళ్తే దొరకబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుపోతుంది కదా. తగ్గిందా ఇప్పుడు నా అహంకారం? ఇంకా తగ్గలేదా? వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. ఫామ్ హౌస్ చుట్టూ శవాలు, చెట్లకు శవాలు వేలాడిన రోజు మాట్లాడలే ఈ హరీష్ కేటీఆర్ అన్నట్టు ఆయన. ఇలా బయట వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అంటే ఆత్మగౌరవం అనేది ఒక కేటీఆర్ అంటూనికే ఉంటుందా? నేను 2001లో జలదృశ్యానికి సున్నమేసినాను. ఆ రోజు ఏడవన్నావు కేటీఆర్? నువ్వు ఎన్నడు వచ్చినావు తెలంగాణకి? ఎన్నడు జై తెలంగాణ అన్నావు? 2007లో వచ్చినావు నువ్వు తెలంగాణకి. నీకంటే 6 ఏళ్ల ముందు నుంచి మేము జై తెలంగాణ అన్నాళ్ళం. నన్ను పట్టుకొని ఏమన్నాడన్నా మునుగోడు ఎలక్షన్లో? అప్పుడు రఘునందన్ ఏంది 1,00,000 ఓట్లతో గెలిచిండా? నేను చెప్తున్నా ఇలా మురళీకృష్ణ గారు రాసుకోర్రి, రజనీకాంత్ గారు రాసుకోండి, ఏబిఎన్ వెంకటకృష్ణ రాసుకో, రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు అని చెప్పాడు. వచ్చిండా రఘునందన్? కేటీఆర్ ఓటెత్తి వచ్చిండా రఘునందన్? వాళ్ళ బావ హరీష్ ఓటెత్తి వచ్చిండా? నేను వీడికి ప్రజాస్వామ్యం మీద మాకు విశ్వాసం ఉంది, తెలంగాణ మీద మాకు విశ్వాసం ఉంది. ఆ రెండు లేనోళ్ళు మీరు. అదే మా మహేష్ అన్న కూడా రేవంత్ రెడ్డి అన్నది కలిసినట్టున్నాడు, ఒకటే టాయిలెట్ వాడినట్టున్నారు ఇద్దరు. పాపం ఏం చేస్తాం? ఏడనే గాంధీ భవన్లో వాడినావా? సేమ్ టాయిలెట్ సెక్రటరియట్లో వాడినావా? వాడకు అది మంచిది కదా, దందా చేసే టాయిలెట్ అది. అటు ఓకును నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు, స్వచ్ఛంగా ఉండాలి. బండి సంజయ్ గారు ఇంతకుముందు గుడికి రమ్మంటే ప్రమాణం చేయమంటే ఏకసక్కాలు ఆడిన హరీష్ అనేటోడు ఇలా యాదగిరిగుట్టకి ఎట్లా పోతాడన్నా? మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు బండి సంజయ్ గారు అడిగారు పోదాం పారు అదే యాదగిరిగుట్ట కాడికని. ఆ రోజు ఎందుకు రాలేదన్నా? ఆ రోజు ఎందుకు దుప్పటి కప్పుకొని పడుకున్నావు? ఇలా దేవుడు ఎట్లా యాదికి వచ్చే? ఉన్న ఉద్యోగం పోతే ఆయనకు దేవుడు యాదికి వస్తాడు, ఈయనకు అధికారం రాకపోతే ఈయనకు హిండెన్బర్గ్ యాదికి వస్తుంది. సిగ్గుండాలే. జొన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఒకడు హైదరాబాద్లో కూర్చొని. మరి మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను అడగదలుచుకున్నాను, నేను కూడా అడిగేలే ఇక్కడికి వచ్చినా కాబట్టి. మరి అది నీది కాకపోతే ఆ రోజు ఎవడో డ్రోన్ ఎగిరేసిండని కేసులు పెట్టి జైలుకి పెట్టిపోయినావు కదరా. ఎవరి దాని మీద డ్రోన్ ఎగిరేస్తే నువ్వెందుకు పంపినవురా? రోజు పెళ్ళిళ్ళల్లో బరాతులలో మస్తుగా డ్రోన్లు ఎగిరేస్తారు. డ్రోన్ ఎగిరేస్తే జైలుకు పంపినావు. పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రిని పంపినావు. నీది కానీ ఫామ్ హౌస్ మీద ఎవరి ఫామ్ హౌస్ మీదనో డ్రోన్ ఎగిరేస్తే వాడిని ఎట్లా అరెస్ట్ చేసి దానికి బెయిల్ రాని కేసులు పెట్టి ఢిల్లీకి వెళ్తే దొరకబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుపోతుంది కదా. తగ్గిందా ఇప్పుడు నా అహంకారం? ఇంకా తగ్గలేదా? వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. ఫామ్ హౌస్ చుట్టూ శవాలు, చెట్లకు శవాలు వేలాడిన రోజు మాట్లాడలే ఈ హరీష్ కేటీఆర్ అన్నట్టు ఆయన. ఇలా బయట వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అంటే ఆత్మగౌరవం అనేది ఒక కేటీఆర్ అంటూనికే ఉంటుందా? నేను 2001లో జలదృశ్యానికి సున్నమేసినాను. ఆ రోజు ఏడవన్నావు కేటీఆర్? నువ్వు ఎన్నడు వచ్చినావు తెలంగాణకి? ఎన్నడు జై తెలంగాణ అన్నావు? 2007లో వచ్చినావు నువ్వు తెలంగాణకి. నీకంటే 6 ఏళ్ల ముందు నుంచి మేము జై తెలంగాణ అన్నాళ్ళం. నన్ను పట్టుకొని ఏమన్నాడన్నా మునుగోడు ఎలక్షన్లో? అప్పుడు రఘునందన్ ఏంది 1,00,000 ఓట్లతో గెలిచిండా? నేను చెప్తున్నా ఇలా మురళీకృష్ణ గారు రాసుకోర్రి, రజనీకాంత్ గారు రాసుకోండి, ఏబిఎన్ వెంకటకృష్ణ రాసుకో, రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు అని చెప్పాడు.